హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ఈ వీడియోలో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అంటే మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇందాక డీవియేషన్ మెథడ్ లో ఒక వీడియో చేశాం కదా. డీవియేషన్ మెథడ్ అన్న అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని ఒకటని చెప్పాను. సో ఇన్ దిస్ వీడియో మనం ఏం చేయబోతున్నాం, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా? Mean of a group data by step deviation method. Yes, step deviation method ఎలా చేస్తాం? ఆల్రెడీ మనం డీవియేషన్ మెథడ్ ఎలా చెప్పాం, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎలా చేసాము, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, చిన్న చేంజ్ అవుతాయి, ఇంకేం లేదు. ఓకేనా? ఒకసారి చూడండి. దిస్ ఇస్ క్లాస్ ఇంటర్వల్, దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ. Now 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. Okay, now next one is the frequencies. 4, 5, 12, 4, 5, 12, 2, 2. Right now. So first let it be Fi. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మనం క్లాస్ మార్క్ ఆల్రెడీ మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో చేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. క్లాస్ మార్క్ మీన్స్ ఇట్ ఈస్ మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్. మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఎలా చేయాలని చెప్పండి. క్లాస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ క్లాస్ ఏంటి మనకి 100 to 150. ఈ 100 to 150లో 100 ఏమంటాం మనం? లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. పలకండి గట్టిగా. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. వెరీ గుడ్. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. లోవర్ లిమిట్కి అప్పర్ లిమిట్ని కలపండి. 250. దీన్ని 2తో డివైడ్ చేయండి. 250లో సగం ఎంత? 125, 125. నెక్స్ట్ ఇప్పుడు అన్నింటినీ యాడ్ చేయడం మళ్ళీ డివైడ్ చేయడం కష్టం కదా. సగం 2తో డివైడ్ చేయడం కష్టం కదా, లేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత పెరుగుతుంది చెప్పండి? 50 పెరుగుతుందా? సో 50 కలపండి. 125 50 కలపండి, 175. మళ్ళీ దీన్ని 50 యాడ్ చేయండి, 225. మళ్ళీ 50 యాడ్ చేయండి, 275. మళ్ళీ 50 యాడ్ చేయండి, 325. రైట్? అంటే ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దానికి క్లాస్ మార్క్ మీరు కరెక్ట్గా తప్పు లేకుండా కనుక్కుంటే నెక్స్ట్ క్లాసెస్ మిడ్ వాల్యూస్ క్లాస్ మార్క్స్ అని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది చేయడంలో మీరు ఇక్కడ తప్పు వచ్చింది అనుకోండి, మిగతావన్నీ తప్పులు అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దానికి మిడ్ వాల్యూ ఆర్ క్లాస్ మార్క్ కరెక్ట్గా కనుక్కుంటే సరిపోతుంది. ఈ లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్ కలపండి. సపోజ్ మీకు 5 to 10 ఉందనుకోండి, దీనికి క్లాస్ మార్క్ ఎంత అండి? 5 10 కలపండి. కలిపాను 15. ఆ 15లో సగం ఎంత మనకు రాదు. అప్పుడు ఏం చేయాలి? 2తో డివైడ్ చేసుకోవాలి. 15 2తో డివైడ్ చేయండి. 2 7s are 14. 1 0 దించడానికి ఏం లేదు, పాయింట్ పెట్టి 0 పెట్టండి. 5 2s are 10 0. సో వాట్ ఈస్ ద క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్? 7.5. అలా చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ మార్క్లు ఎలా వస్తాయి మీకు? లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉందో లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ కలిపేయండి. ఇక్కడ 50 ఉంది కాబట్టి 50 కలుపుకుంటూ వచ్చేయండి. ఏనా? అంతే. నెక్స్ట్ వన్ ఈస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చెప్పండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంతా 12 కదా. దీనికి ముందున్న నంబరు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే ఏంటి? అజ్యూమ్డ్ మీన్. వాట్ ఈస్ క్యాపిటల్ ఏ? అజ్యూమ్డ్ మీన్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్. మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్ నుంచి తీసుకున్నది, దట్ ఈస్ క్యాపిటల్ ఏ. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో డిఐ కమాండ్ అవుట్ చేసాం కదా. డిఐ ఇప్పుడు డిఐ యుఐ. ui is equal to xi minus
ఏ బై హెచ్. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డీనే కదా, డి ఫార్ములా కదా, డి అంటే ఎక్స్ఐ మైనస్ ఏ, అది డి బై హెచ్ వస్తుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్ గా దీని ముందున్న నంబర్ 0 పెట్టుకోండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏం చెప్పాం మనం, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 50 కాబట్టి -50 -100 +50 +100 వేసాం కదా. ఇప్పుడు బై హెచ్ ఉంది కదా, ఉంది కాబట్టి 50 50 కూడా 1 2 3 4 అంటే -1 -2 +1 +2. ఎందుకు సార్ ఇలా అంటే షార్ట్ మెథడ్ మామూలుగా కావాలంటే చూడండి ఒకసారి. ఎక్స్ఐ మైనస్ ఏంటి 125 లోంచి 225 తీస్తాను నేను, అంటే -100 ఉంది బై హెచ్. హెచ్ అంటే ఎంత ఇక్కడ మనకి, హైట్ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 50 కదా, 50 50 2 సార్లు పోతే 2 సార్లు కదా -2 అదే. కాబట్టి ఇవన్నీ మీకు వద్దు, సింపుల్ చేసేయండి. ఏమా మళ్ళీ చెప్పండి ఒకసారి. స్టెప్ డివిజన్ మెథడ్ లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిఐ కాదు యూఐ. యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఆల్రెడీ ఎక్స్ఐ మైనస్ ఏ చూడగానే మీకు ఏదో గుర్తు రావాలి, డిఐ ఫార్ములా అది కదా, డిఐ బై హెచ్ అనమాట. దీన్ని ఎలా చెప్పండి. అజ్యూమ్డ్ మీన్ తిన్నగా 0 పెట్టుకోండి, పైకి తగ్గుతున్నాయి కదా నంబర్లు ఇవి, -1 -2 -3 -4 ఎన్ని ఉంటాయి వేసుకోండి. కిందకి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, +1 +2 +3 +4. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో బై హెచ్ ఉండదు, డిఐ ఉంటుంది కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ ఇది లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉందో అభ్యాసం అనమాట. ఇక్కడ స్టెప్ డివిజన్ మెథడ్ బై హెచ్ ఉంటుంది కాబట్టి దీంతో డివైడ్ చేయాలి కాబట్టి చిన్న నెంబర్లు వస్తాయి, -1 -2 -3 -4 +1 +2 +3 +4. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐ ని యూ అయితే మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఎఫ్ఐ ని యూ అయితే మల్టిప్లై చేయండి. 4 2s are 8 -8, 5 1s are 5 -5, 12 zeros 0, 2 1s are 2 plus 2 2s are 4 plus I. ఎఫ్ఐ ని అయితే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎంత అవుతుంది చెప్పాలంటే కలపండి, ఇది యాడ్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ 9 11 13 15 5 1 ఉంది, 1 + 1 2, దట్ ఈస్ 25. చెక్ అండి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ ఇజ్ ఈక్వల్ టు, ముందు మైనస్ కలిపండి, 8 అప్పు 5 అప్పు మొత్తం ఎంత అప్పు అండి 13 ప్లస్ మీ దగ్గర ఎంత ఉన్నాయి, 6 రూపాయలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఇంకా 7 రూపాయలు అప్పు, -13 అంటే 13 రూపాయలు అప్పు. వెరీ గుడ్, 6 రూపాయలు ఇచ్చేయండి. ఇంకెంత ఇవ్వాలి, 6 అతలకు పెట్టండి, 7 8 9 10 11 12 13 -7. సో ఇప్పుడు డేటా రాద్దాం, దీని ముందు ఫార్ములా రాద్దాం. బై స్టెప్ డివిజన్ మెథడ్ మీన్ x bar is equal to, ఫార్ములా చెప్పండి మీరు, ఆల్రెడీ చూస్తే కనుక a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఆ వాల్యూస్ ఇక్కడ మనం ఇప్పుడు డేటా తీసుకుంటాం. రైట్ చెప్పండి. ఏ అజ్యూమ్డ్ మీన్, what is the value of assumed mean, 225 sigma fi into ui, what is value, -7 sigma fi 25 h length of the class ఎంత పెరుగుతుంది అన్న 50 50. ఆ వాల్యూస్ రాసు, ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో పడేయండి. ఏంటి ఎంత 225 ప్లస్ sigma fi into a -7 by 25 into 50, 225 plus into minus ఈ 25 ఇందులో 2 times 7 into 2, so 225 minus 7 2s are 14. ఈ పాతికి కొంచెం మీకు ఒక పాతికి 2 పాతికి 50 అంటే 2 సార్లు అనమాట. 7 2s are 14, తీసేస్తే 211, that is mean.
therefore mean x bar is equal to 211. ఇందాక మన డీవియేషన్ మెథడ్ లో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తాం, ఇదే సమ్, అదే ఆన్సర్ వస్తుంది. స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా అదే ఆన్సర్ వస్తుంది. అందుకే ఒక సమయం చెప్పాను మీకు కావాలని. అంటే ఏంటి, ఏ మోడల్ చేసినా ఆన్సర్ ఒకటే రావాలి. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్మ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మళ్ళీ ఒకసారి ఒక 2 minutes దీని రివ్యూ చేద్దాం. చూడండి, రెడీనా? రెడీ. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కావాలంటే క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ. జాగ్రత్తగా ఉండాలి. రెడీ. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి మనం? క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అంటే ఏంటి? మిడ్ వాల్యూ xi అనమాట. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని కలిపి by2 అంటే అందులో సగం చేయాలి. 150 సగం 125. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 50 కదా, 50 50 కలిపేయండి. దీని 50 50 50 50 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంతా చూడు. దీని అపోజిట్ ఎంత? ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దీని అపోజిట్ లో ఉన్న క్లాస్ మార్క్ ఏ అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ 225. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇస్ ui. ui ఫార్ములా ఏంటి? xi మైనస్ a బై హెచ్. దీని కనుక 0 పెట్టుకోండి. పైకి -1 -2 -3 తగ్గుతున్నాయి కాబట్టి. అదే పైకి ఒకటి సపోజ్ రివర్స్ ఇచ్చాడు అనుకోండి, పైకి పెరిగితే +1 +2 పైకి వెళ్తాయి, కింద తగ్గితే మైనస్ కిందకు వస్తాయి. ఏదైనా ప్రాబ్లం లేదు. బట్ ఈ నంబర్లు తగ్గుతున్నాయి కాబట్టి, ఇది డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి -1 -2 -3 ఇవి పెరుగుతున్నాయి కదా, +1 +2. fi-ని ui-తో మల్టిప్లై చేయండి. 4 2 0 8, 5 1 0 5, మైనస్లు 12 zeros 0, 2 1 2, 2 2 4. కలపండి. అప్పు 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 ఒకటి అవ్వండి. 13 రూపాయలు అప్పు 6 ఇచ్చేయండి. ఇంకేడో కలపండి. వాల్యూస్. విచ్ మెథడ్? స్టెప్ డీవియేషన్ మెథడ్. వాట్స్ ద ఫార్ములా ఫర్ స్టెప్ డీవియేషన్ మెథడ్? మీన్ x bar is equal to a ప్లస్ కళ్ళు మూసుకొని చెప్పాలి, a ప్లస్ సిగ్మా fi ఇంటూ ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఆ వాల్యూస్ ఇక్కడ మన డేటా కింద రాసుకుంటాం. వాట్ ఈస్ a? అజ్యూమ్డ్ మీన్ 225. What is the value of sigma fi into ui? -7. What is the value of sigma fi? 25. What is the value of h? 50. ఈ వాల్యూస్ తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా? రైట్. 225 ప్లస్ -7 25 టైప్లు వచ్చి మీకు చిన్నప్పుడు నేను చెప్తాను. 25 is 25, 24 is 50. 1 time 2 times. 7 2 is 14. Plus and minus -14. This answer. దీంట్లో చేయడం అంటే మీకు సబ్ట్రాక్షన్ ఓకేనా? దిస్ ఇస్ 8 marks మోడల్ ఫర్ arithmetic to find arithmetic mean by step deviation method. ఇది 8 marks మోడల్ కదా. దీంట్లో 4 marks మోడల్ ఎలా ఉంటుందో మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఒక సమ్ నేను వీడియోలో చెప్పానంటే మిగతా సమ్స్ అని మీరు చేయాలి. డౌట్స్ ఏమైనా అంటే మళ్ళీ అడగాలి. ఓకేనా? అవి మళ్ళీ ఇంక వేరే వీడియోలో మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. చూడండి, ఇప్పుడు 4 marks క్వశ్చన్ అయితే ఎలా వస్తుంది చెప్పండి మీకు మోడల్. రైట్ ద ఫార్ములా ఫర్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా by step deviation method. And explain the terms. That's the question. So first we have to write the mean formula for mean by step deviation method and write ma by step deviation method. Spellings రావాలి, spellings బాగా చదవాలి. By step deviation method mean x bar is equal to ఫార్ములా చెప్పండి గట్టిగా, a ప్లస్ కనుక డాష్ ఉండాలి బై సిగ్మా fi ఇంటూ ui బై సిగ్మా fi
ఇంటూ హెచ్. ఓకేనా? వేర్ ఇక్కడ ui ఫార్ములా రాసుకోండి. వేర్ ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. అంటే ఏంటి? డిఐ బై హెచ్ అనమాట. రైట్, ఇప్పుడు చెప్పండి వేర్ టర్మ్ చెప్పండి. వాట్ ఈస్ ఏ? assumed mean taken from the mid values of the classes. అంత రాయలేమంటే వదిలేయండి. మిడ్. నెక్స్ట్ వన్ ఇస్ fi frequency. నెక్స్ట్ వన్ ఇస్ xi క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అని మిడ్ వాల్యూస్ అని ఒకటే కదా? రైట్, క్లాస్ మార్క్. నెక్స్ట్ వన్ ఇస్ h length of the class. length of the class. అంతేనండి, ఇంకేం లేదు. ఇట్ విల్ గివ్స్ యూ 4 మార్క్స్. ఈజీ అనమాట. అయితే 8 రావాలి, లేదంటే 4 రావాలి. మీన్ మీడియన్ మోడ్ ఒకటేమో 8 మార్క్స్, ఆ మూడింటిలో ఒకటి 4 మార్క్స్. మనం 8 మార్క్స్కి ఫార్ములా రాస్తాం, 4 మార్క్స్ కూడా ఫార్ములా రాస్తాం, ఎక్స్పెన్షన్. ఓకేనా? ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.